అబ్దుల్ రెహమాన్. నేను గత 32 సంవత్సరాలుగా సాంకేతిక విద్యారంగంలో పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్ కాలేజెస్‌లో లెక్చరర్, హెచ్ఓడి, ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, సీఈఓగా రకరకాల బాధ్యతలు నిర్వహించాను. నా ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ మక్కువతో పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళలో ఏ 100 మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అలా కాకుండా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఇంజనీరింగ్ చేరబోయే అభ్యర్థులకి ఒక చిన్న సందేశం ఇద్దామని ఈ వీడియో నేను ప్రత్యేకించి చేస్తున్నాను. ప్రత్యేకించి నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఇంజనీరింగ్ చేరే అభ్యర్థులకి ఒక సువర్ణావకాశం ఉంది. ఇప్పుడు రామాయపట్నం దగ్గర పోర్టు రెడీ అవుతుంది కాబట్టి అక్కడ క్రూడ్ ఆయిల్ దిగుమతి జరిగి కావలి రామాయపట్నం మధ్యలో ఆయిల్ రిఫైనరీ, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యేదానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరం ఎవరైతే ఇంజనీరింగ్ చేరాలనే అభ్యర్థులు కెమికల్ లేదా పెట్రోకెమికల్, పెట్రోలియం ఇంజనీరింగ్లో కనుక చేరితే ఈ చేరిన బిడ్డలందరికీ కూడా, మన తెలుగు బిడ్డలందరికీ ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఒక ఉద్యోగానికి ఒక 100 మంది వెళ్ళినప్పుడు పోటీ ఉంటుంది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్కి పోటీ అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కెమికల్ ఇంజనీరింగ్ కోర్స్ లేదు. మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కొన్ని కాలేజీలో ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఉంది. ఈ కెమికల్ ఇంజనీరింగ్ కేవలం పెట్రోలియం ఇండస్ట్రీస్కి మాత్రమే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, పెయింట్స్, ప్రతి చోట కూడా కెమికల్ ఇంజనీరింగ్ అనేది దీని యొక్క ఉపయోగం ఉంది, అవసరం కూడా ఉంది. కానీ అభ్యర్థులు ఎందుకు కెమికల్ ఇంజనీరింగ్ చేరడానికి ముందుకు రావడం? కాబట్టి ప్రత్యేకించి ఈ సంవత్సరం ఇప్పుడు చేరే బిడ్డలు ఎవరు ఉంటే వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ని ఆప్ట్ చేసుకుని కెమికల్ ఇంజనీరింగ్ చేరండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం వస్తుంది. దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన బిడ్డలకి రబ్బర్ ఇండస్ట్రీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఎంఆర్ఎఫ్ కంపెనీ, టైర్లు తయారు చేసే కంపెనీలో ఒక నోటిఫికేషన్ నేను చూశాను. దాంట్లో నోటిఫికేషన్లో ఏమని చెప్తాడంటే వాంటెడ్ కెమికల్ ఇంజనీర్స్, క్వాలిఫికేషన్ బీటెక్ కెమికల్ ఇంజనీర్. If sufficient BTech chemical engineers are not applied, then MSc chemistry candidates will also be considered. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న డిమాండ్ ఏంటి? పాస్ అయిన వెంటనే మన బిడ్డ ఉద్యోగంలో చేరేటట్టు ఉండాలి. పాస్ అయిన తర్వాత ఖాళీగా లేకుండా. కాబట్టి ఇది ఒక చిన్న సందేశం మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద, మీ బిడ్డల మీద మాత్రమే ఉంది. ఈ కెమికల్ ఇంజనీరింగ్లో మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చేరటానికి ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉంటే, మీకు ఏదన్నా అవసరమైన సహాయం కావాల్సి వస్తే ఖచ్చితంగా నేను సహాయపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను మీరు నేరుగా కానీ ఫోన్లో కానీ సంప్రదిస్తే అవసరమైతే నేను స్వయంగా మన బిడ్డలను తీసుకెళ్ళి అక్కడ కాలేజీలో చేర్పించి వస్తాను. మన బిడ్డలందరూ చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలని సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ 9703967967. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో చేర్పిస్తుంటారు. వీటిని ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ JNTU, అన్నా యూనివర్సిటీ, వాటి కింద అఫిలియేటెడ్ అయిన కాలేజీలో చదివిన పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యతని ఉద్యోగాల్లో ఇస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీలో కింద ఉన్న కాలేజెస్లో చూసి తక్కువ ఫీజులో ఏదైతే మంచి కాలేజీ, ల్యాబ్స్ బాగుంటాయో, ఎక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉంటుందో చూసి అలాంటి చోట మనం కనుక బిడ్డలు చేర్చుకుంటే ఖచ్చితంగా ఆ బిడ్డకి మేలు జరుగుతుంది. కాబట్టి మీకు ఏదన్నా అవసరమైతే నేను సహాయపడేదానికి నా నెంబర్కి ఫోన్ చేయండి, నన్ను కలవండి, నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. ఇప్పటికే కొన్ని కాలేజెస్లో కెమికల్ ఇంజనీరింగ్ సీట్లు అయిపోయినాయని చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోండి. ఇది చెప్పడం వరకే నా బాధ్యత. నిర్ణయాన్ని ఎప్పుడు మీరే తీసుకోవాలి. కాబట్టి నేను చాలామందికి సలహా ఇచ్చాను, కానీ నా ఫ్రెండ్ ఒక్కడు మాత్రమే మ్యాజిస్ట్రేట్గా ఉన్నాడు, శేషయ్య అని కావాలి. అది అందరికీ మీకు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కెమికల్ ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు ఢిల్లీలో మంచి పొజిషన్లో ఉన్నాడు.
కాబట్టి ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ ఫెర్టిలైజర్స్ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా సరే గోళ్ళకి వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర తలకేసుకునే హెయిర్ డై వరకు కెమికల్ ఇంజనీరింగ్ అవసరం ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని బిడ్డలు చదువుకున్న తర్వాత ఖాళీగా లేకుండా వాళ్ళు ఉద్యోగంలో చేరాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అందుకని ఈ వీడియోని షేర్ చేయాలని చిన్న అనుకుని చేస్తాను.